సంబరాల సంక్రాంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఐ2 టీవీ ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలుగు వారి ఇంట సిరి పంటల సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సంక్రాంతి ముందు రోజు వచ్చేది భోగి. భోగ భాగ్యాలను ఇచ్చే భోగితో మొదలయ్యే 3 రోజుల పండుగ ఇది. సంక్రాంతి రాగానే పల్లె వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. భోగి మంటలు, వాకిట్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, పిల్లలకు భోగి పళ్ళు పోయడం, పతంగులు ఎగిరవేయడం, ఇంటి ముందు హరిదాసులు, విధుల్లో గంగిరెద్దుల కోలాహలంతో పండగ వాతావరణం కనిపిస్తుంది. భోగి పండుగ సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఉదయం తెల్లవారక ముందే అంటే 3:30-4 గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వేస్తారు. చలిని పారద్రోలడానికి కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు తదితర వాటిని వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగిపళ్ల పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు బంధువులు సమావేశమై రేగుపళ్ళు, శనగలు, పూలు, చెరుగుగడలు, కొన్ని నాణేలను, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. ఇక రెండో రోజు సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి దాంతో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపు అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, సేమియా, పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు తదితర వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి వీటిని ఆస్వాదిస్తారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రాంతికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడముచ్చటగా చాలా రమణీయంగా ఉంటాయి. కొత్త ధాన్యం ఇంటికొచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యం ఇస్తాం. హరిలో రంగహరి అంటూ నడినెత్తిన నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లుమనగా చిందులు వేస్తూ చేతుల్లో చిడతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడితలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసులు ప్రత్యక్షమవుతారు. ఇక మూడో రోజు కనుమ. వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదుడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు చెప్పడానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అంతేకాదండోయ్, వన భోజనాలను కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేదే సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, వడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరనాటిని మక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండో రోజైన మకర సంక్రాంతి లేదా లోరిని మాత్రమే జరుపుకుంటారు.